ఈరోజు నా అదృష్టం ట్యాగ్ తెలుగులో ఒక అత్యద్భుతమైన వ్యక్తుల్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. నిజంగా శ్రీకృష్ణ అంటూ తన మదిలోనే శ్రీకృష్ణుడిని పెట్టుకొని తన జీవితాన్ని శ్రీకృష్ణుడికి అప్పజెప్పిన ఆయన ఒకళ్ళైతే, దాన్ని తన బాధ్యత అంటూ ప్రపంచానికి తెలియజెప్తానంటూ సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ గారు ఓ పక్క తన గళంతోని ఎంతోమందికి భగవద్గీతని అలా వరప్రసాదంలాగా ఇచ్చేస్తున్నారు. ప్రతి తెలుగువారింట గూడా ఆ మాటలను వింటూ ఇప్పుడు భగవద్గీతని నిజంగా ఇదే గదా లైఫ్ సారాంశం అనుకోని ప్రతి ఒక్కళ్ళు గూడా వింటున్నారు. అందుకనే నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం శ్రీ ముకుందానంద స్వామీజీ, అలాగే ఆర్‌పి పట్నాయక్ గారు పక్కపక్కనే దొరికారు. అనుకోకుండా నేను పట్టుకొని రిక్వెస్ట్ చేస్తే నాకు 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆహ్, నమస్తే స్వామీజీ. నమస్తే శివ. నమస్తే ఆర్‌పి అన్న. నమస్తే. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఆర్‌పి గారు, మీరు అడగగానే ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించి మీరు చేసిన గొప్ప పని, మీరు నిజంగా అత్యద్భుతమైన విజయాలు సాధించుండొచ్చు. కానీ మీరు చేసిన భగవద్గీత మాత్రం అత్యద్భుతం. నిజంగా గూడా అది అన్ని భాషల్లోకి తర్జుమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తరపు నుంచి నేను స్వామీజీ గారిని అడుగుతాను. సార్, దిస్ ఈస్ ద ఓన్లీ తెలుగు హి ఈస్ టాకింగ్ టు భగవద్గీత అబౌట్ తెలుగు ఓన్లీ. నౌ you all the so many languages in India. Please allow him to talk about that Bhagavad Gita in all languages with R.P. Patnaik voice, sir. By the will of God, the impact of Telugu community has increased. We see that in the United States also. Yes. People are saying it's being overtaken by the Telugus. So as the Telugus are growing in their material prosperity, their ability to impact entire Bharatvarsh is increasing. Okay. And that is why, if this has been very successful, the effort by R.P. Patnaik ji in the Telugu community, we should definitely replicate it in other communities as well. Thank Be you. happy to have him do it. Yeah. He's a very, very, very good heart human being, sir. I know till last 20 years. That's why when he is asking me whatever it is, I try to my level best for RP sir. That's why I'm asking with. Okay. And sir, what is the age, sir, when you are entered to the Sri Krishna Maya? Yoga Maya. Yoga Maya. Maya is the material. Okay. You're asking my age. Yeah. How much do you think I am? I think it's 55, 60. Now to answer on TV, but I'm 64 years old. Okay. And I have been a sannyasi since 40 years. What is? At the age of 24, you took the 23 actually. సార్, ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా మా అబ్బాయి ఐఐటీలో చదువుకున్నాడు, మా అబ్బాయి కలకత్తాలో ఇలా చేశాడు అని చెప్పుకునేది వాళ్ళ జీవితాలని బాగు చేస్తారని. కానీ మీరు ప్రపంచంలోని హిందుత్వాన్ని మొత్తాన్ని అప్పచెప్పాలని చెప్పేసి వచ్చారు. ఎలా సాధ్యపడుతుంది? ఎందుకు, ఎట్లాగా మీరు ఆ బ్రెయిన్లోకి ఎలా వచ్చారు శ్రీకృష్ణుడి మాయలోకి? being an IITian and IIM graduate, instead of being in your own profession, you have shifted to this philosophical journey to spread the Hinduism across. And what made you to get triggered to this? How about your family that time? Yeah, and reaction of your family. See, through IIT and IIM, only the material goals were attainable. But that did not satisfy me. This is not the purpose of life, only this much. God has sent us for something higher. So that quest, I read the Gita, Bhagavatam, and understood that I am a part of God. It is said, the call of God, भगवान की पुकार जीवन की सबसे तीव्र पुकार होती है. It's the strongest call in your life. And that is what I experienced. So I said that instead of serving a multinational corporation, why not serve God? I'll be able to love Him and I'll be able to spread His teachings everywhere. So that is why I took this. As regards the family now, the whole world is my family. సూపర్. నిజంగానే. అయితే సార్, ఇప్పుడు హిందూ కమ్యూనిటీలో పుట్టడమే ఒక వరంలాగా అనుకుని చాలామంది హిందువులు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడో కొంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. కారణం ఏంటంటే అనేక రిలీజియన్స్ వచ్చేసి
సో మెనీ రిలీజియన్స్ ఎంటర్డ్ ఇంటు ది ఇండియా. వాళ్ళు వాళ్ళని మార్చాలని చెప్పేసి హిందూయిజంలో నుంచి క్రిస్టియానిటీలోకి మారాలని చెప్పేసి వాళ్ళు అనేక మంది మారుతున్నా హిందువులుగా పుట్టిన వీళ్ళు ఎందుకు మారాల్సి వస్తుంది? మీరు మీరు దాన్ని పరిశీలించిన విధానం, మీ పరిజ్ఞానంలో మీరు ఎలాగా దాన్ని తీసుకుంటున్నారు? మీరేం చెప్తారు? What is your perception about the people who are getting converted to other religions from Hinduism? And how do you see this? I see it as an opportunity for self introspection. See, as a religious person, we should not harbor bitterness towards anybody. We should not have hatred towards anybody. We should see what is our own weakness and try and do that better. It is possible we are neglecting certain historically we have neglected. It is time to wake up and try to do so much for them that they don't need to look left or right. It is possible that we don't have enough preachers of our knowledge and others are taking advantage. So why don't we put in effort to have more preachers? Now people are worried about the survival of Hindu dharma. Say, you focus on being a better Hindu yourself. When every Hindu tries to imbibe these teachings more deeply, that is the best way of rejuvenating this dharma in the world. ఈ కర్మ సిద్ధాంతంలో ఒక హిందువుగా పుట్టినవాడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని మామూలుగా జపిస్తూ ఉంటాడు, తన్మయత్వం చెందుతుంటాడు. కానీ శ్రీకృష్ణ మాయలో ఉండి వాళ్ళ వాళ్ళ లైఫ్ని శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనుకుంటుంటే వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది? కానీ చాలామంది వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే భగవద్గీత చదివి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారో, శ్రీకృష్ణుని మాయలో పడతారో, వాళ్ళ లైఫ్ ఇంతే, ఇంకేం లేదు, ఇదంతా తాత్కాలికం అనే దానిలోకి వస్తున్నారు. ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్? People who are, after going deep into Bhagavad Gita, people who are completely dwelling into it, and they are shifting their materialistic lifestyle to spiritualistic lifestyle. How far is it right? Actually, the Gita is teaching us the reverse. ఓకే. Arjun wanted to take sannyas, and Sri Krishna says, "No, Arjun, you carry on doing your duty and add spirituality to it." So, this is the principle of Karma Yoga, which is unique in the entire world. It says, do karma and also be in yoga. So, sarveshu kaleshu mamanusmara and yudhya cha. Arjun, you are a kshatriya, your duty is to fight, do your duty, but keep your mind in God. Now, that is the principle that most people have to follow. See, if there are people who are learning medicine, a small number become teachers of medicine. Likewise, there will be a small number who will take karma sannyas. That is their sanskars of past life. You can't avoid it. It is their punya with which they came. If you force them into grihastha ashram, they'll say, I'll die rather than be in grihastha ashram. అదే గృహస్థాశ్రమం అన్నారు కాబట్టి గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్లోనే ప్రతి ఒక్క చర్యను చేసుకుంటూ దేవుడికి ఎంత టైం కేటాయించాలి? అంటే నన్ను అడిగితే మన పనే దేవుడు. ఓకే. ఆటోమేటిక్గా పని దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడిలోనే ఉన్నాడు. ఓకే. బట్ స్వామీజీ ఏమంటారు? అదే. While doing your karma, you are in the materialistic world and you have been working for your bread and butter, and out of that, how much time you need to take out for God? That's what it is. That's a very good question. You see, nowadays people are doing office work and sitting all day is like smoking unless you do some exercise to remain healthy, right? Right. So every day you should take out 1 hour for your physical maintenance. Likewise, all day long you are handling the world and your mind is becoming worldly. So there is stress, strain. Every day you should take out 1 hour for cultivating your own spiritual consciousness. So 1 hour every day for your bodily maintenance, 1 hour for your spiritual maintenance.
And then all day long, after that, you will be in a state of karma yoga. Mind in God, body in the world. ఏ జనరేషన్లో ఉన్నాం మనం. కానీ లాస్ట్ జనరేషన్స్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్లో భక్తిభావం రోజు రోజుకి పెరుగుతుంది. అది సైంటిస్టులు చెప్తున్నారు, మనకు వచ్చే లెక్కలన్నీ చెప్తా ఉన్నాయి. ఇది ఎందుకు పెరుగుతుంది? ఇంత మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఇది మన ప్రీచెస్ వల్ల అంటారా, లేకపోతే కర్మ సిద్ధాంతాన్ని అనుభవించి వాళ్ళ వాళ్ళ కర్మలు వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తున్నాడా అనేది నా పాయింట్. Compared to the previous time, right now the people are more inclined to the God. What exactly, why is this inclination happening? Why is this shifting? Yeah, see, now what his experience is and what our experience also on the social media is that the youngsters are following more than anybody else. And why is that so? Because knowledge is easily accessible. So the young Indian professionals, when they experience stress, when they experience anxiety, they go and search. And when they get the knowledge, they connect with it. So spirituality is giving the solutions that they need. And they are realizing the value of it. While 2 generations ago, people were satisfied with religion alone. Your parents said, do this ritual. You did without questioning. Today's generation says, unless I can understand the logic, I'm not interested. ఓకే. So now you have to change the presentation and show them the benefit, then they will definitely accept. The reason behind. ఓకే. ఇప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అని మనం మొదటి నుంచి చెప్తున్నాం, కరెక్ట్. కానీ మనోళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, ఎందుకో తెలియదు. ఈ మధ్య క్వార్టర్లీ మనిషి ఉపవాసం ఉంటే మంచిది అన్న ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అవును, కరెక్ట్, అవును. Yes. అయితే సార్, స్వామీజీ, ప్రతి ఒక్క రిలీజియన్లో కూడా గాడ్ అంటే క్రిస్టియానిటీలో జీసస్, ముస్లింలో ఒక అల్లా ఉంటాడు, లేకపోతే ఇంకొక కులంలో ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు. కానీ మన హిందూయిజంలోని ఎందుకు సో మెనీ గాడ్స్? మనం శ్రీకృష్ణ అని చెప్పి నమ్ముతున్నాం, మనం శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాం. ఇంకొకరు వెంకటేశ్వర స్వామి అంటారు, ఇంకొకరు శివుడు అంటారు, కొంతమంది నిలువు బోట్లు అంటారు, కొంతమంది అడ్డబోట్లు అంటారు. ఎందుకు ఇన్ని రకాల I ప్రాబ్లమ్స్? can answer that. You understand, sir? Yes. You see, people often ask this question that how come there are so many gods? Well, the fact is, our Vedas are saying, Ekameva Dvitiyam Brahma. There is one Brahma. Ekam Sat Vipra Bahudha. These are different forms of God. So when we were in grade 5, we were introduced to general science. It was one subject. Then later on, it split into physics, chemistry, biology. Then it split into so many. Then afterwards, by graduation level, it's 1,000 different branches. The more the knowledge becomes subtle, the branches increase. Our Sanatan Dharma has got such subtle and sublime knowledge. It doesn't limit God to one thing. It says God is king. He's also the beloved. He's also the maintainer. Okay. Right? So there is unity in all of this diversity. ఇప్పుడు స్వామీజీ చెప్పిన దానికి నేను ఒకప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాడు. డాక్టర్ అంతే, ఒక డాక్టర్ ఉండేవాడు. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కంటికి ప్రాబ్లం వస్తే ఆప్థాల్మాలజిస్ట్కి వెళ్తున్నాం, హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, కిడ్నీస్ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఈ ఎంబీబీఎస్ అనే ఒక ఇది ప్రాక్టీస్ కాస్త బ్రాంచెస్ వైజ్, అంటే ఒక్కొక్క దానికి చేయాలి అని స్ప్రెడ్ అయింది. ఓకే. ఇప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, కానీ ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు అంటే ఆయన అయితే కరెక్ట్గా చూస్తాడు. అంటే వేరే రిలీజియన్స్లో అయితేనేమో ఓన్లీ ఎంబీబీఎస్ ఒక్కటే ఉంది, మన దానిలో మిగతా అన్నీ ఉన్నాయంట. The day will come, it is already come, when people are respecting the Hindu viewpoint for being broad-minded. So that is not a negative, that is a positive. As people's mental stature realizes, they'll say that Hindu Dharma is not bigoted and the respect for this viewpoint is increasing. కానీ నాకు 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 పర్టికులర్గా పర్సనల్గా నేను ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని మంచిగా చూశాడు, హాయిగా ఉన్నామని ఒక మైండ్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడన్నా సంబంధం లేకుండా తిరుపతి వెళ్ళి వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయ్యి 4 చనిపోయారు.
లేకపోతే ఈ రష్యాలో వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడులు చేస్తుంటే చంటి పిల్లలు చనిపోతున్నారు అన్నప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదంతా ప్రకృతే కదా, అందరం పుట్టాము, అందరం పోవాల్సిన వాళ్ళమే. పుట్టుక ఎంత గొప్పదో చావు అంత గొప్పది. అలాంటప్పుడు ఎందుకు ఇంత అన్యాయంగా మనుషులను చంపేస్తున్నారు అనే ఒక బాధేస్తుంది. దీనికి ఏ భగవంతుడు చెప్పాలి స్వామి? He's saying, why do bad things happen to people? Yeah, halfway people are dying, even while coming from the pilgrimage and all these things. And small kids are dying in wars. All these things are happening for no mistake of them. Why is this happening if there is God? That is an incomplete understanding. If some child is born blind and he asks, why am I born blind? What answer will anybody give to him? If you say it is your bad karma, so if this is his first life, then how will you answer that? So this answer is that this is not his first life. He has had many lifetimes. Okay. Right? And it is connected with the past lifetime. Second thing is, not every misery is a bad thing. Sometimes in difficulties, you grow and become a better person. COVID was a very bad time. రైట్. But if you speak to people, so many people say that actually I went inwards during COVID and it was an opportunity to grow and to change course in my life. And people look back and see that as a positive phase. So it's just like a murtikar cuts the wood by giving it pain. So the universe is making us face these difficulties and grow from inside. So the aim is not to be comfortable here. The aim is to become a better person. That is the purpose of the universe. Let's make this last question. ఎస్. అదే ఫైనల్గా మీ వల్ల జై శ్రీకృష్ణ అంటే ఎంతమంది చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటున్నారు కదా స్వామి. మీరు ఇప్పటి వరకు ఎంతమందికి గురువుగారిలాగా ఉన్నారు? మీ శిష్యుల్లో ఎవరన్నా అగ్రగణ్యులు ఉన్నారా, గొప్పవారు ఉన్నారా? How many people got inspired with you coming into Krishna's faith? At the same time, is there someone you felt he is someone from my real follower kind of thing? There will always be people who are impacted to a different level. See, if you place around a magnet needles, one is pure iron, one is little alloy, one is more alloy, one has got no iron. The magnet will pull the pure iron very strongly, right? Correct. Likewise, somebody's heart is very clean, he gets pulled extremely strongly. And that is why you always find in history, 5 people went to meet a saint. One saw the saint and his life got changed. Correct. Right? So there are always different levels of impact. सुपर स्वामी जी, सुपर फैंटास्टिक स्वामी जी. आपसे मिलके बहुत खुशी हुआ मेरे दिल. అండ్ థ్యాంక్స్. టాక్ తెలుగు ప్రేక్షకులందరూ ఇలాంటి గొప్ప అవకాశం వచ్చింది. నిజంగా కూడా నేను ఎప్పుడు సినిమా సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూలు చేస్తుంటాను, కానీ ఒక అద్భుతం జరిగింది. దేనికంటే ఈ అద్భుతం జరగడానికి కూడా ఒక రీజన్ ఉంది, పర్టికులర్ రీజన్ ఉంది. భగవద్గీతని ఆయన ఎంత ప్రేమతోని, ఎంత గొప్పగాని ఆరాధ్యంగా పాడారో, ఆయన్ని 5 మిలియన్ల వ్యూస్ వచ్చినప్పుడు ఈ రోజుల్లో కూడా భక్తులకి ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అంటూ ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది చూసి మా ఇంటర్వ్యూని ఎంతోమంది ఆయన్ని గురించి పొగిడారు. ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ని చాలామంది రికగ్నైజ్ చేసుకొని చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఆ రోజు నేను చేసిన ఆ పుణ్యఫలమే ఈరోజు ఇంటర్వ్యూకి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. నాతో పాటు టాక్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది, స్వామీజీని కలిసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ స్వామీజీ. Namaste Shiva and namaste to your audience in Tag Telugu. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.